హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా వ్లాగ్స్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అయిన ఆప్షన్ని ఓకే చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి అగారో హ్యాండ్ మిక్సర్ తీసుకున్నానండి. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను తీసుకోవాలని. రీసెంట్గా నేను బై చేశాను, అమెజాన్లో పర్చేస్ చేశానండి. అగారో హ్యాండ్ మిక్సర్ అండి. దీనిలో 6 స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయండి. టర్బో ఫంక్షన్ ఉంది. 1 ఇయర్ వ్యారంటీతో ఇచ్చాడండి. గవర్నమెంట్ చేత ముద్రించబడిందండి. ఐఎస్ఐ సింబల్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. అగారో ఎక్సలెంట్గా ఉందండి ప్రోడక్ట్. మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని రివ్యూ చేస్తున్నాను. మోడల్ వచ్చేసి ఎలిగెంట్ మోడల్ అండి. ఇప్పుడు ఓపెన్ చేద్దాము, ఎలా ఉందో చూద్దాము. లుక్ వైజ్గా చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా ఉందండి. ఎక్సలెంట్గా ఉంది లుక్ మాత్రము. చాలా చాలా బాగుంది. 2 pairs ఆఫ్ బ్లేడ్స్ ఇచ్చారండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. 2 pairs. ఈ పేర్స్ ఏమో బ్లెండ్ చేసుకోవడానికి, ఈ పేర్స్ ఏమో పిండి కలుపుకోవడానికండి. దీంతో పిండి కూడా మనం ఈజీగా కలుపుకోవచ్చండి. అలా ఈ 2 బ్లేడ్స్ చూస్తున్నారు కదా, ఇది లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఈజీ అండి, ఈజీ టు ఇన్సర్ట్ అండి. 6 స్పీడ్ సెట్టింగ్స్ అని చెప్పాను కదండి, అక్కడ చూడిచ్చారు. 1 to 6 నెంబర్స్ ఇచ్చారండి. అదేనండి స్పీడ్ సెట్టింగ్స్. ఆ కింద టర్బో మోడ్ అండి, మిక్సీలో పట్టినట్టు అవుతుంది. ఎప్పుడైనా 1లోనే పెట్టి స్టార్ట్ చేయాలి. ఒకేసారి హైలో పెడితే అది సరిగా బ్లెండ్ అవ్వదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. మోడల్ మాత్రం చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలి ఒక హ్యాండ్ బ్లెండర్ అని. బటన్ ప్రెస్ చేయగానే ఈజీగా బ్లేడ్స్ వచ్చేసాయండి చూడండి. రెండు కూడా సేమ్ అండి, అలాగే ఇన్సర్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా 2 ఇన్సర్ట్ చేసేయాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ లావ్ బటను, ఆ పెద్ద బటన్ జస్ట్ అలా థంబ్ ఫింగర్తో అలా ప్రెస్ చేయగానే, అది అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ప్రెస్ చేయగానే ఈ బ్లేడ్స్ అనేది బ్లెండర్ నుంచి ఊడొచ్చేస్తాయండి. చాలా ఈజీ అండి, ఈజీ టు వాష్, ఈజీ టు యూజ్ అండి. బ్లెండర్ సహాయంతో క్యాప్చినో ప్రిపేర్ చేస్తున్నాను. 2 స్పూన్స్ కాఫీ పౌడర్, 3 స్పూన్స్ షుగర్, 4 స్పూన్స్ వాటర్ అండి. మీరు బ్లెండర్తో కనుక బ్లెండ్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే గ్లాస్ బౌల్లో మాత్రమే బ్లెండ్ చేయండి. మైక్రోవేవ్ సేఫ్ బౌల్స్ ఉంటాయి కదా, వాటిలో మీరు బ్లెండ్ చేసినప్పుడు అది ప్లాస్టిక్ కదండి. బ్లెండ్ అవుతున్నప్పుడు దాంట్లో నుంచి పొరపాటున బౌల్కు తగిలిన ప్లాస్టిక్ పీసెస్ అనేటివి ఫుడ్లో కలిసిపోతుందండి. ప్లాస్టిక్ హెల్త్కి మంచిది కాదు కదండి, క్యాన్సర్స్ వస్తున్నాయి కదా, అందుకనే చెప్తున్నాను. ఇలాంటి ఒక గ్లాస్ బౌల్ తీసుకొని ఇందులో మాత్రమే స్లోగా మీరు బ్లెండ్ చేసుకోండి, బౌల్కి తగలకుండా. ఒకవేళ తగిలిన గీతలు పడతాయి కానీ ఇది మాత్రం పగలదండి. సో అలా 1 నంబర్ మీద పెట్టి మాత్రమే స్లోగా స్మూత్గా దాన్ని బ్లెండ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా బ్లెండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, స్మూత్ పేస్ట్ లాగా అయిపోయింది. ఇలా స్మూత్గా అయ్యేంత వరకు దాన్ని బ్లెండ్ చేసుకోవాలండి. మొత్తం ఒకసారి కలిపేశాను చూడండి. 1 మీద మాత్రమే పెట్టి 10 మినిట్స్ వరకు మీరు బ్లెండ్ చేసుకోవాలి. ఇదిగో అయిపోయిందండి, క్యాపుచినో పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంతో మనం క్యాపుచినో ఎలా తయారు చేద్దామో చూసేద్దామండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి నేను, చూడండి మీరు. మరి ఎందుకో ఈ మధ్య కొన్ని లింక్స్ ఓపెన్ అవ్వట్లేదండి. నేను ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ లింక్స్ ఈ మధ్య ఓపెన్ అవ్వట్లేదు, ఇంతకుముందు ఓపెన్ అయ్యింది. ఇప్పుడు ఈ పేస్ట్తో తయారు చేసుకుందామండి. చూడండి, 2 స్పూన్ల క్యాపుచినో పేస్ట్ కప్పులో వేసుకోవాలి. వేడి పాలు మాత్రమే ఇందులో వేయాలండి, చల్లపాలు వేయకూడదు. రెడీ అండి, హాట్గా క్యాపుచినో రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, subscribe, click the bell icon. Take care, bye bye, see you in next video.